లిల్లీని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చిన్నప్పటి నుంచి చూసుకున్నారు. పెద్దవాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా, వాళ్ళకి ఏ టైంకి ఆకలేస్తుంది, ఏ టైంకి నిద్రపుచ్చాలి వాళ్ళని, అన్ని థింగ్స్ వాళ్ళు చూసుకుంటారు కదా. యాజ్ ఏ న్యూ మామ్గా ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి నాకు. అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కదా. ప్రతి ఒక్క మాము తన నిద్రని సాక్రిఫైస్ చేసి, తన టైంని సాక్రిఫైస్ చేసి బేబీని చూసుకుంటూ ఉంటుంది కదా. తన లైఫే చేంజ్ అయిపోతుంది బేబీ రాకతో. ప్రతి ఒక్క మదర్కి తను చేసిన లైఫ్లో సాక్రిఫైసెస్కి, తను పడ్డ స్ట్రగుల్స్ చాలా కష్టం కదా. మనకి మొదట గురువు, దైవం అన్నీ అమ్మే కదా. అమ్మలాగా ఇంకెవరు చూసుకోలేరేమో ఈ ప్రపంచంలో. మా మమ్మీ చిన్నప్పుడు మమ్మల్ని చూసుకోవడానికి ఎంత కష్టపడ్డది, ఎంత సాక్రిఫైస్ చేసింది, నాకు అవన్నీ మా లిల్లీని చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు. అంతే కదా, అమ్మ అయ్యేదాకా అమ్మ పడ్డ కష్టాలు ఎవరికి తెలియదు అంటారు కదా, అలా అనిపిస్తుంది నాకు. లిల్లీని పడుకోబెట్టడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. చాలామంది చిన్నపిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారేమో. పడుకోబెట్టాలి అంటే చాలా కష్టపడాలేమో ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళకి పాటలు పాడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి స్టోరీస్ చెప్పాలి. ఎవ్రీడే రొటీన్ కదా ఇది ప్రతి ఒక్క మామ్కి వాళ్ళ పిల్లలతో. మీ పిల్లలు కూడా ఇలాగే చేసేవాళ్ళ? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చిన్నపిల్లలు నైట్ ఏమో నిద్రపోరు, మార్నింగ్ ఏమో నిద్రపోతారు. వాళ్ళని చూసుకోవాలి, వంట చేసుకోవాలి. ప్రతి ఒక్క మాము ఇలాంటి సిచ్యువేషన్ని తప్పకుండా ఫేస్ చేసి ఉంటారు కదా వాళ్ళ లైఫ్లో. ఈ లాగ్లో నేను మా లిల్లీని నిద్రపుచ్చడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మీరే చూడండి. లాలీ పాట పాడతాను, నిద్రపోవాలి. ఓకేనా? ఓకేనా లిల్లీ? సరేనా? లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలీ రాజీవానేత్రునికి రతనాల లాలీ మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి 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 లాలి. ఓకేనా? నిద్రపోవాలి, టైంకి నిద్రపోవాలి బంగారు తల్లి. ముద్దు ముద్దుగా నిద్రపోవాలి. ఓకేనా? ఏమంటావు నాని? ఏమంటావు తల్లి? నువ్వు చిన్న బేబీ కదా. చిన్న బేబీలు అస్సలు అల్లరి చేయరు. అల్లరి చేయకుండా ముద్దు ముద్దుగా మిల్క్ తాగి బజ్జుంటారంట. చూడు, అమ్మని గిచ్చుతున్నావు ఎందుకు నాని? ఎందుకు గిచ్చుతున్నావు? ఎందుకు నాని? చింతల్లి చిత్తల్లి, నీకు నిద్ర. మా లిల్లీ వర్షను నువ్వు లాలి పాట పాడినా, ఏ పాట పాడినా నేనైతే నిద్రపోను మమ్మీ. నేనైతే నీతో ఆడుకుంటాను, మార్నింగ్ అంతా ఇలాగే విసిగిస్తాను నిన్ను అన్నట్లు చేస్తుంది. చూడండి ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి. అసలు నిద్ర మొహంలాగే లేదు, నిద్రే పోదు. చిన్ని తల్లి, చిన్ని తల్లి, లిల్లీ లిల్లీ, ఏ నాను? ఏమైంది? నిద్ర వస్తుందా? అమ్మ చూస్తుందా? ఏమైంది? అమ్మ చూస్తుందా? నాని ఏం లేదు నాని, హెయిరే ఏం లేదు. నీకు నిద్ర వస్తుంది, అమ్మకు అర్థమైంది.
లిల్లీకి నిద్ర వస్తుందని అమ్మకి అర్థమైందిరా నాని. మిల్క్ తాగుతావా లిల్లీ? మీ అందరికీ తెలుసు నేను యుఎస్ఏలో ఉంటాను. యుఎస్ఏలో ఎవరి పనులు వాళ్ళే ఇండిపెండెంట్గా చేసుకోవాలి. చూసారా మా బేబీ ఎలా చూస్తుందో? అమ్మ నాకేంటో చెప్తుంది అని ప్రతీదీ వింటది చాలా కేర్ఫుల్గా. చందమామ పాట పాడాలా లిల్లీ కోసం? పాడాలా తల్లి? చందమామ పాట పాడితే పట్టుకుంటావా? చెప్పు అమ్మకి. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగి పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే లిల్లీ పూలు తేవే మాలివే చందమామ అన్నీ లిల్లీ పూలు తెచ్చి లిల్లీకి ఇయ్యమ్మా. చందమామ ఇస్తుందంట నీకు. నువ్వు బజ్జున అనుకొని కన్నీ లిల్లీ పూలు ఇస్తావు. అల్లరి చేయకుండా బజ్జుంటే చందమామ వస్తుంది. కావాలా నీకు మామ? అందరికీ మామ చందమామ కదా కదా. మామ చందమామ వింటాడు కదా చందమామ. చందమామ వచ్చి నేను బజ్జు పెడతాను. లిల్లీకి ఇట్లా పాలు తాపిస్తూ ఊపుతూ ఉండాలి. స్టోరీస్ చెప్తూ ఉంటే ఎప్పటికో బజ్జు ఉంటుంది. ఇంకా అలా డైలీ రొటీన్ అయిపోయింది నాకు. కళ్ళు నలుపుతూ ఉంటుంది కానీ నిద్రపోదు. జోలపాట పాడాలి కానీ నిద్రపోదు. ఏం చేస్తే నిద్రపోతారు ఈ చిన్నపిల్లలు? చాలాసేపు ఇంకా లాలించి పాలించి స్టోరీస్ చెప్పి ఎప్పటికో నిద్రపోతారు. చాలా పేషెన్స్ ఉండాలి కదా చిన్నపిల్లల్ని చూసుకోవాలి అంటే. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి చిన్నపిల్లల్ని చూసుకోవాలంటే. పిల్లలతో అంత ఈజీ కాదు కదా. వాళ్ళకి ఏమవుతుంది ఏంటి ఎవ్రీథింగ్ మనం కనిపెడుతూ ఉండాలి ఒక పక్కన. గ్రాండ్మా కావాలా లిల్లీకి? గ్రాండ్మా కావాలా నాని? అవునా 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 గ్రాండ్మా కావాలా? ఎందుకు నాని గ్రాండ్మా ఎందుకు? గ్రాండ్మాని మిస్ అవుతున్నావా? మిల్క్ లిల్లీకి మిల్క్ వద్దులే గ్రాండ్మా వస్తుంది రా నాని నీకోసం. గ్రాండ్మా గ్రాండ్పా ఇద్దరు వస్తారా నాని? నువ్వు బజ్జుంటే వస్తారు. మిల్క్ తాగు. రీసెంట్గా లిల్లీ వాళ్ళ గ్రాండ్మా లిల్లీ వాళ్ళ గ్రాండ్పా ఇండియా వెళ్ళారు. లిల్లీని ఇంతవరకు వాళ్ళు చూసుకున్నారు కదా. సో లిల్లీకి అన్నీ గుర్తున్నాయి అని నేను అనుకోలేదు. నాకు మాత్రం ఈరోజే తెలిసింది. చిన్నపిల్లల్ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. లిల్లీకి జస్ట్ 4 months అయింది అంతే. తనకి ఎవ్రీథింగ్ గుర్తుంది. వాళ్ళ గ్రాండ్మా గ్రాండ్పా ఎలా చూసుకున్నారు అన్నది. వాళ్ళ గ్రాండ్మా గ్రాండ్పా గుర్తొచ్చి మిల్క్ కూడా తాగలేదు. వాళ్ళని ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, నాకు గ్రాండ్మా కావాలి గ్రాండ్పా కావాలి అని అడుగుతూ ఉంటుంది. ఆమెకి మర్చిపోయిందేమో, చిన్నపిల్ల కదా గుర్తుండదు మర్చిపోతుంది అని అనుకుంటాము. కానీ మర్చిపోరు చిన్నపిల్లలు. ఈమెను చూస్తేనే నాకు అర్థమైంది. పొద్దున వాళ్ళు కాల్ చేశారు. సో నేను మాట్లాడుతుంటే వాయిస్ విని ఈమె ఏడుస్తుంది. సో ఎందుకు ఏడుస్తున్నావు అని ఆపితే ఆగిపోయింది.
తర్వాత ఈమెను చూపించాను వీడియో కాల్ చూపిస్తే ఇంకా వాళ్ళ వాయిస్ని మళ్ళీ ఏడుస్తుంది. లిల్లీని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఎత్తుకొని తిప్పుతూ ఉండేవాళ్ళు. ఈమె అన్నా కూడా తిప్పుతూ ఉండేవాళ్ళు. ఇంకా బాగా అలవాటైపోయింది. ఇంకా ఎత్తుకుంటే తప్ప సైలెంట్గా ఉండదు. మా డాడీకి లిల్లీని ఎత్తుకొని తిరిగి తిరిగి గోరు నొప్పి కూడా వచ్చింది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇంతేనేమో, అమ్మమ్మ తాతయ్య ఇంకా వాళ్ళ డ్యూటీ ఎత్తుకొని తిరగడమేనేమో. మీరు కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు కదా, తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. మా ఫ్యామిలీ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.